అందరికీ నమస్కారం అండి. ఈ ఊర్లో ఏకైక ఫోటోగ్రాఫర్ నేనేనండి. పెళ్లిళ్ళు, దినాలు, చద్దినాలు, చావులు ఏదైనా సరే మన ఫోటో తీస్తేనే ఆఖరి చచ్చిపోయిన ఫోటో అన్న రావాలని సరే మనం తీయాలన్నమాట. సో ఏమంటే సరే ప్లీజ్ కాంటాక్ట్ నరేష్. అవును, మన షాప్ కి ఎవడో వస్తే డబ్బులు తీసుకోదట ఫోటో షూట్ చేసి కూడా. అవును, నువ్వే అన్నావు కదా ప్రీ వెడ్డింగ్ అని, అందుకే తీసుకోలే. అది ప్రీ వెడ్డింగ్ అదరా, ప్రీ వెడ్డింగ్ డబ్బులు తీసుకోవాలి. అవునా అవునా సరేగా నన్ను చెప్పరా, నువ్వు తీసిన బెస్ట్ ఫోటోగ్రఫీ ఏదన్నా? అరే నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రా. అమ్మ, వైల్డ్ లైఫ్ అంటే మంచిదే. చూడు, 2 కుక్కలు కలిసి మాట్లాడుకున్న ఫోటో, 2 కుక్కలు పరిగెడుతున్న ఫోటో, అవునా 2 కుక్కలు కలిసి తింటున్న ఫోటో. అబ్బా, ఇది 2 వద్దు చూపించదు. చిన్న కథ కదిరిదా వద్దురా వద్దురా. ఇందులో ఆది భాస్కర్ ఉన్నారు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదబ్బా, మొన్న గోవాకి వెళ్ళావు కదా, ఏమైనా ఫోటో తీసావా? అది బట్టలు లేకుండా క్లిప్స్ తీసా కొన్ని. బట్టలు లేకుండా క్లిప్సా? చూపి అన్న, నేను ఎవరు చెప్పా ఒరే దుర్మార్గుడా, నీ దగ్గర ఉంచుకోలేదు. నిజంగా ఎవరు చెప్పా? అది ఎంత కష్టపడదు తెలుసా? అసలు బట్టలు లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం కదా. ఇదిగో ఇదేంటి క్లిప్స్ ఉన్నాయి? క్లిప్స్ కే తీసా, బట్టలు లేవు. కాదురా, ఇంకెవరు కస్టమర్లు రాలేదేంటి? కస్టమర్ రాలేదేంటి? ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. మనది లవ్ మ్యారేజ్ కదా, కనీసం ప్రీ వెడ్డింగ్ అయినా గ్రాండ్ గా చేయండి. ఓ పిచ్చిదానా, దానికోసమే ఇక్కడ తీసుకొచ్చిన. ఈ ప్రీ వెడ్డింగ్ ఎంత గ్రాండ్ అంటే 25 లక్షలు ఖర్చు పెట్టి అంతా సెటప్ చేశా. మామూలుగా ఉండదు. మొత్తం మీ కుటుంబం మా కుటుంబం అందరూ చెప్పుకోవాలి ఈ ప్రీ వెడ్డింగ్ గురించి. సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వాలి. నమస్తే సార్. హలో. ఎస్, ప్రీ వెడ్డింగ్ మీరేనా? ఫ్రీగా డబ్బులు తీసుకుంటానండి. అమ్మాయి బ్లైండ్ కాబట్టి పెళ్లి ఒప్పుకోదు, లేకపోతే ఒప్పుకోదు. హలో, ఐఎమ్ నాట్ బ్లైండ్ బట్ హీస్ నాట్ ట్రైన్డ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమా మీ నాన్న ఏమైనా 10 కోట్లు అప్పే ఉన్నాడా? లేదు. పోనీ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? లేదు. పోనీ నీకు మెంటల్ ఏం ప్రాబ్లం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మరి మనోడితో ఇలా పెళ్లి అంటే ఒకసారి షాక్ అయ్యండి, అంతే, అంతమించి ఇంకే లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? రండి రెడీ సూపర్ సార్. కొంచెం చేది అమ్మ కొంచెం దగ్గర అమ్మా, ఇంకొంచెం నా దగ్గర అమ్మా, అలా దగ్గర అది రే పొడి అడిగి. ఏంట్రా ఇది? నాది ప్రీ వెడ్డింగ్. సార్ మీరు సోలో ఎంత బాగున్నారు తెలుసా? చాలా బాగున్నారు. మీరు హీరోగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలా కాదు కానీ మీకోసం సెట్ చేసాం. ఆ లవ్ ఉంది కదా సార్, ఆ లవ్ లో మీకు బుర్రపెట్టని చెప్తాను. ఆయనే లవ్లా పెట్టమన్నాడు. పని చేయండి సార్, బయట నుంచో నువ్వు సార్ లోపలికి వెళ్ళండి సార్. నువ్వు వచ్చేసే బయటికి సార్. లోపల దోమలు కొట్టండి. సూపర్ సార్. ఒరే పిచ్చి, నువ్వు ఇక్కడ దోమలు కొట్టుకో, ఆడక్కడ అద్దరిపోయింది సార్ ఫోటో షూట్. మీరు ఏం కంగారు పడద్దు, 2 days ఇచ్చేస్తాం సార్. 2 days కాదు, 25 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నా. బాగా రావాలి, లేకపోతే మామూలు కూడా చెప్తున్నా. ఓకే. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వాట్సాప్ చేస్తాను. నా నెంబర్ తీసుకో. తన నెంబర్ నాది 200 వెళ్ళు. గోవిందా. A few minutes later. అరే నరేష్, వెళ్ళరా. అన్నా, నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు అంటే లోపల ఖచ్చితంగా అమ్మాయి ఉండదు. వెళ్ళరా. మొత్తం ఫోటోస్ రెడీయా? వీడియోస్ రెడీయా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడు 5 లక్షలు ఇచ్చాడురా. ఏమైందిరా? చిప్పు పోయిందన్నా. చిప్పు పోయింది. చిప్పు పోవడం ఏంటరే? 5 లక్షలు ఇచ్చాడు వాడు. అన్నా పోయిరా మావా. ఇప్పుడు చిప్పు పోయిందంటే వాడు వచ్చి మనం ఎక్కేస్తాడరా. వాడు చిప్పు పడకుండా ఉండాలంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. ఎంతకి తెగించారా? ఆ పెళ్లి క్యాన్సిల్ చేసాం ఇంకో, ఇంకా చిప్పు వదిలేస్తాడు, అమ్మాయి వదిలేస్తాడు, మనం తగులుకోవచ్చు. అదే బెటర్. చిన్న కథ కదిరిదా. పెళ్లిళ్ళు చెయ్యాలన్నా పెళ్లిళ్ళు చెడగొట్టాలన్నా ఒకటే బ్యాచ్ రా. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫోన్ చేయాలి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ.
ఎక్కడెక్కడున్నాడో అయ్యో ఏంటి ఈ రోజు నేను ముందుకు వచ్చేసా? ఇంద్రజ గారు ఎక్కడా? చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్ర లేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. అవును ఇక్కడ ఇంద్రజ గారు రావాలి లేరా? ఇంద్రజ గారు రామప్రసాద్ గారు నేనే, గుర్తుపట్టలేదా? హే కిడ్, మమ్మీ డాడీ పర్మిషన్ తెచ్చుకున్నావా ఇక్కడ రావడానికి? నోర్మోయ్, అంత పెద్ద గొడ్డే వచ్చాడు, నేను రావడానికి ఏంటి? ఓ నేను గొడ్డు ఆడు కిడ్డు. బేసిక్గా మేడం నేను ఫోటోగ్రాఫర్ మేడం. అవునా? ఆ. అయితే ఈ డ్రెస్ లో నాకు ఒక ఫోటో తీసి పెట్టరా ప్లీజ్. ఎప్పుడు ఇస్తారు? మీకు ఫోటో తీసి వెంటనే ఇచ్చేస్తాను మేడం. బేసిక్గా వేరే వాళ్ళకి అయితే 10 నిమిషాలు టైం పడుతుంది. అదేంటండి, కలర్ కరెక్షన్స్ ఎడిట్ అవన్నీ చేయాలి కదా. అవన్నీ వాళ్ళకి మేడం, మీరు నేచురల్ బ్యూటీ కదా, మీకు ఎందుకు అవన్నీ? అందమా అందుమా అందనంటే అందమా మరి నాకు నీకు ఫోటో తీస్తే ప్రెసర్లకు పంపించాలి, క్లీన్ చేయాలి, కడగాలి, ఆరబెట్టాలి, చాలా టైం పడుతుంది, చాలా యాడ్ చేయాలి కదా. ఇంతకు మమ్మల్ని ఎందుకు పిలిచారో విషయం చెప్పండి. చెప్పండి. బేసిక్ గా మేము ఫోటోగ్రాఫర్స్ మేడం. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసాం మేడం. వాడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. మ్యాట్ అంటే ఏదో దానికి చిప్పు అక్కడ దొబ్బెట్టాడు. వాడు ఇప్పుడు ఫోటోలు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవట్లేదు. సో అందుకే మీరు ఏం చేస్తారో తెలియదు మేడం. మొత్తానికి ఏదో విధంగా ప్లాన్ చేసి ఆ పిల్లి చెడగొట్టారు అనుకోండి, ఆ ఫోటోలు అడగడం. అసలు మీరంతా మనుషులేనండి? ఈ చెడగొట్టడాలు, చెత్త పనులు చేయడాలు ఇవన్నీ మాకు రావు. మేమంతా మంచి విధంగా సక్రమంగా చేసి పెడతాం అంతే. అలాగే చేసి పెట్టండి, ఆటోమేటిక్ గా చెడిపోద్ది. అది ఒరే నువ్వుంటే ఏదైనా చెడిపోతుందిలే గాని. చూడండి రామప్రసాద్ గారు, చెప్పండి మేడం. మేమైతే మాత్రం సూపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలవండి. మేం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ సమయంలో ఆ చిప్ ఎక్కడుందో వెతికి పట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. డైరెక్ట్ తిప్పి ఎత్తుకుందాం. ఎందుకు అంటే మేడం మనకి ఒక హలో మేడం ఏంటి అక్కడ గుసగుసలు? అదే మేడం, మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాండి. దీంతో మనం చిప్ ఎతికేద్దాం, దొరికేస్తుంది. అవును, దొరికిన తర్వాత హ్యాపీగా మేము మ్యారేజ్ ఈవెంట్ కూడా చేసి పెట్టి వెళ్ళిపోతాం. సూపర్. మాకు ఓన్లీ కలపడం వచ్చు, చెడగొట్టడం రాదు. అవును, మీరు అదే చేయండి, అలివిడిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ప్రస్తుతానికి ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీ మొహాలు ఎక్కడెక్కడో. ఇంతకీ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నారు, వెడ్డింగ్ ఇదంతా అన్నారు కదా, మరి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? ఇక్కడ. ఇదేంద్రజా? అందుకే నా చిప్పు. వాడిని చూడడం చిప్పు దొబ్బింది. ఏం కాదులే. పెళ్లి అనగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉండాలి కదా. అప్పుడే కదా మొత్తం ఈవెంట్ ఫుల్ గా ఉంటది. మరి పెళ్లి కొడుకు గారు, బంధువులు వాళ్ళందరూ ఉన్నారు, పిలిపించేస్తా ఇప్పుడే. హలో, అరే ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసా, 25 లక్షలు ఖర్చు పెట్టి అవన్నీ చూపిస్తా, వచ్చేయండి తొందరగా. డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారా? ఎంతమంది కోసుకుంటున్నారు? అన్నగారు నమస్తే అండి. మీరు రమేష్ గారికి బ్రదర్ లా ఉన్నారు, చాలా స్మార్ట్ గా ఉన్నారు. బాబాయ్ గారు బాగున్నారా? మొన్న మీరు రీల్స్ చూసారండి మంచుకొండలో. ఇంకొకటి చేయవలసింది కదా. ఖాళీ ఉండట్లేదు కదా మీకు? ఖాళీగా ఉన్నారు కాబట్టి రీల్స్ చేసుకుంటున్నారు. ఇంకో 4 రీల్స్. అబ్బా అమ్మ చిన్న బ్లేమ్. ఫ్యాన్స్ అందరూ కామన్ అని తిడతారు కదా అప్పుడప్పుడు అమ్మను కూడా. బాబాయ్ గారు మన మీ రీల్స్ చూసారండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడ ఉత్తరి నేసి పడిపోతాను. అబ్బో సార్, మరి శక్తిమాన్ 3D మరి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సార్ నమస్తే అమ్మా. మొన్న మీరు వంట చేశారు, చికెన్ మటన్ చాలా బాగా చేశారు, అదిరిపోయింది తెలుసు. అసలు నువ్వు తినలేదు కదా? నీకేం తెలుసు? తినుంటే అదిరిపోయింది అని ఉండు.
మీరు రమేష్ గారికి ఏమవుతుంది నాకు మాత్రం మరదలు అవుతారు. అరే మీకు పెళ్లి ఉన్నట్లుంది ఇంకా, ఆ మంచి అబ్బాయిని చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడు ఇక్కడ ఒకడు ఉన్నారండి. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడా? ఎవరు? ఎవరు? అరే నువ్వు మాట్లాడుతున్నావా దీని గురించి? ఎవరో దీన్ని పెట్టింది ఊకుకే కొడుతుంది. రేయ్ డైరెక్టర్ ఆ. గుడివాడ బాబు. డైరెక్టర్ గుడివాడైనా విజయవాడైనా ముందు మంచివాడా చెడ్డవాడా అని చూడాలి. అది కరెక్టే కానీ ఇంతకి మంచోడా చెడ్డోడా? అది ఎపిసోడ్ అయిపోయాక తెలుస్తుంది. అమ్మో అమ్మో బ్రో ఎస్. కలర్ ఫోటో బాగా తీస్తావా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగా చేస్తావా? బ్లూ కలర్ ఫోటో బాగా చేస్తా. ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు, ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు. కాదు పండు, మొన్న లేడీ గెటప్ లో నీ సాంగ్ చూసాను, అద్దరిపోయింది. ఆ సాంగ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ రాలేదు, బేరాలు వచ్చాయి, బేరాలు వచ్చాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. ఆ ఫోటోలు చూపించండి, మా బంధువులకు చూపించుకున్న ఫ్రీ వెడ్ షూటింగ్ 25 లక్షలు ఖర్చు పెట్టి చెప్పేస్తాను. ఫోటోలు ఇప్పుడే ల్యాబ్ పంపించాం, ఒక్క అరగంటలో వస్తే. ఈ లోపల చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, సాంగ్లు, సింగింగ్ అన్ని చాలా. ఇప్పుడు అంతా డిజిటల్ సిస్టమ్ కదా, వెంట కాదండి, బంటి ఫోటోలు బంతిలా కనిపించాలంటే కాస్త ఓపిక ఉండాలి. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఫోటోస్ బయలుదేరే వస్తున్నాయి. ఓకేనా? ఓకే ఓకే. రిలాక్స్ అవ్వండి, కూర్చోండి.